ఎందుకు జగన్ అంటే అంత అభిమానం? మాకు అభిమానం అన్ని ఇస్తుండు కాబట్టి. ముసలి పింఛన్ ఇస్తున్నాడు, 45 సంవత్సరాలు డబ్బులు ఇస్తున్నాడు, పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు, ప్రతి ఒక్కటి మేలు మాకు చేస్తుండ కాబట్టి జగన్ అన్న భారీ విత్తం గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు కూడా నేను కూడా ఇస్తాను అంటున్నాడు కదా. అవన్నీ ఒక్కడ కూడా నమ్మకం లేదు. మునుపు అన్నాడు రుణమాఫీ అన్నాడు, ఏం చేసిండు? అన్ని చెబుతుడు, అన్ని దొంగ మాటలు, దొంగ వారం చేసేది కుట్రా పని. ఇప్పుడు చంద్రబాబులో లేనిది ఏంటి, జగన్ లో ఉన్నది ఏంటి? జగన్ లో దేవుడు దయ, ఆయన దేవుడు, ఆయన ఉంది, చంద్రబాబు ఏముంది? మాకు దేవుడు, దేశాన్ని అందరికీ ఆయన దేవుడు. ఏంది ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్నారు, దేవుడు లాగా పూజిస్తున్నారు, ఏం చేశారమ్మా మీకు ఆయన? మాకు అన్ని మంచి చేసిండు అయ్యా, మాకు దేవుడు ఆయన, మాకు అన్ని మంచి చేసిండు. మేము ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా ఆయనే మేము పటం పెట్టుకొని వచ్చాము. మాకు పిచ్చి, మాకు దేవుడు అంటే ఆయన అభిమానం. మాకు కొడుకు కానీ తండ్రి కానీ వాళ్ళ కుటుంబం అన్నా మాకు అందరికి అభిమానమే. ఆ ఒక్కటి అటు పోయిందంటే మాకు ఏమో బాగుంది. ఓకే, ఇక్కడ మాచర్లలో బ్రహ్మారెడ్డి, రామకృష్ణారెడ్డి గారు ఎవరిని గెలిపించుకోబోతున్నారు? రామకృష్ణారెడ్డి అన్న. ఎందుకు? ఆయన కూడా బాగా చేస్తున్నాడు కాబట్టి, మంచి చేస్తున్నాడు కాబట్టి చేసేవాళ్ళు మనం అనుకోవాలి. చేయడం ఆయన సొమ్ము మనం తింటున్నాం, గెలిపించుకోవాలి. బాగా వస్తాడు, ఏం బాధ లేదు. నువ్వేమో మరి జగన్ మాకు గెలుస్తాడని ధీమాతో ఉన్నావు. అక్కడ 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి వస్తున్నాయి. 3 కలిసి వచ్చినా ఆయన ఏం చేయలేరు. ఆయనే అసలు అందరూ కలిసి వచ్చినా ఆయన ఏం చేయలేరు. ఆయన భారీ ఎత్తున వస్తాడు. ఫైనల్ గా మాచర్ల నియోజకవర్గంలో మహిళలు ఎటువైపు ఉండబోతున్నారు? అందరూ రామకృష్ణారెడ్డి అన్న, జగన్.